నమస్తే, వెల్కమ్ టు స్టార్ ట్రక్. ప్రస్తుతం అంతా పాటుగా ఉన్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్, ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, జనరల్గా చాలా మంది నెంబర్స్కి సంబంధించి 8 అన్నా 4 అన్నా భయపడుతూ ఉంటారు. 8 డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకి కానీ 4 డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకి కానీ లైఫ్ కొంచెం కష్టంగా తలకిందలుగా ఉంటుందని భయపడుతూ ఉంటారు. మీరు న్యూమరాలజిస్ట్ కాబట్టి ముఖ్యంగా ఆ నెంబర్స్కి అంత భయపడాల్సిన అవసరం ఉందా? 8 డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా 4th డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా నిజంగా భయపడాల్సిన అవసరం ఉంటే వాళ్ళకి ఏమైనా చేసుకునే రెమెడీస్ ఏమైనా ఉంటాయా? నిజంగా నెంబర్స్కి అంత పవర్ ఉంటుందా మేము? ఫస్ట్ ఆఫ్ ఆల్ నంబర్స్ ఇన్ జనరల్ చాలా పవర్ఫుల్ అమ్మా, వెరీ వెరీ పవర్ఫుల్, డౌట్ లేదు అందులో. ఎందుకంటే ఒకవేళ కనుక పవరే లేకపోతే, సే ఫర్ ఎగ్జాంపుల్ చూడు, అది ఎవరు సృష్టించారో, అది బ్యూటీ ఆఫ్ సబ్జెక్టో, అది ఏంటో నాకు తెలియదు, కానీ ఇన్ జనరల్ ప్లానెట్స్ నంబర్స్ కూడా చాలా కోఆర్డినేటెడ్ నంబర్సే ఉన్నాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ చంద్రుడిని కనుక తీసుకుంటే మనం, చంద్రుడు నెంబర్ 2. ఈ చంద్రుడు అనే ప్లానెట్ తన కారకుడు, మన కారకుడు, ధనకారకుడు అని అంటారు. సో ఈ తన మన అనే కారకుల్లో ఈ ఆస్పెక్ట్స్ ఎప్పుడైతే వస్తాయో, మనస్కారకుడిన మనసుని చంచలత్వానికి కానివ్వండి, లేకపోతే మనసుని కలిపేయడానికి కానివ్వండి, కుదిపేయడానికి కానివ్వండి, లేదా ఇమోషన్స్కి గురి చేయడానికి కానివ్వండి, ప్రేమ పుట్టించడానికి కానివ్వండి, అన్నిటికీ చంద్రుడే కారకుడు. అటువంటప్పుడు ఈ చంద్రుడికి అండ్ 2 ఇన్ జనరల్ 2 డేట్స్లో పుట్టిన వాళ్ళని చూడండి, చాలా ఎమోషనల్గా ఉంటారు వీళ్ళు. వాళ్ళకి కన్నీళ్ళు చాలా తొందరగా వచ్చేస్తూ ఉంటాయి. 2s పుట్టిన వాళ్ళు, లైక్ సే ఫర్ ఎగ్జాంపుల్ 2వ తారీఖు పుట్టిన వాళ్ళు కానీ, 11వ తారీఖు, తర్వాత 20వ తారీఖు, ఈ తారీఖులు పుట్టినవారు, 29th పుట్టిన వాళ్ళు, 29వ తారీఖు, వీళ్ళందరూ చాలా ఎమోషనల్గా ఉంటూ ఉంటారు. సో ఏ నంబర్కైనా సరే ఆ పర్టిక్యులర్ వైబ్రేషన్స్ అండ్ ఎనర్జీస్ అసోసియేట్ అయిపోయి ఉంటాయి. న్యూమరాలజీ ఈజ్ నో సెపరేట్ ఫ్రమ్ ఆస్ట్రాలజీ. ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ అండ్ వాస్తు, ఆల్ 3 of them ఆర్ వెరీ వెరీ ఇంటర్లింక్డ్. అయితే ఈ నంబర్స్ అనేవి చాలా చాలా పవర్ఫుల్గా ఒక మనిషిని, ఆ నంబర్స్ అనే దానికి పవర్ లేకపోతే, సే ఫర్ ఎగ్జాంపుల్ టెక్నాలజీ తీసుకో, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ డివిజన్స్ తీసుకో, ఏదైనా తీసుకో, ఎవ్రీథింగ్ ఇస్ బేస్డ్ ఆన్ నంబర్సే కదా. నంబర్స్తోనే అవుతూ ఉంది. మ్యాథమెటిక్స్ తీసుకో, ఫైనాన్సెస్ తీసుకో, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ తీసుకో, ఐటీ మెయింటెనెన్స్ తీసుకో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తీసుకో, ఏదైనా తీసుకో, ఏదైనా సరే నంబర్ డ్రివెనే కదా. ఏదైనా సరే అనలిటిక్స్ డ్రివెనే కదా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్, ఏదైనా సరే ఎవ్రీథింగ్ ఈజ్ క్యాలిక్యులేటివ్, ఎవ్రీథింగ్ ఈజ్ డ్రివెన్ బై నంబర్స్. సో ఈ నంబర్స్కి చాలా చాలా వైబ్రేషన్స్ ఎమిట్ చేసే ఆస్పెక్ట్స్ అనేవి ఉంటూ ఉంటాయి. సో ఈ 4, నువ్వు అడిగిన ప్రశ్నకి 4 and 8 నిజంగా భయపడాలా అంటే, 4 అనే నంబర్ రాహు ప్లానెట్కి చెందినది, అందుకు కూడా భయపడతారు జనం. 8 అనే నంబరు శనీశ్వరుడికి సంబంధించింది, అందుకు ఒక కామన్ భయం అనేది ఉంటూ ఉంటుంది. శనివారం అయినా, మంగళవారం అయినా సరే, శనివారం పుట్టిన వాళ్ళైనా సరే, ఇట్లాంటి భయాలు అనేవి ఆటోమేటిక్గా వీళ్ళకి వచ్చేస్తూ ఉంటాయి. శనివారం పుట్టిన వాళ్ళకి కష్టాలు ఎక్కువ అంటూ ఉంటారు ఇన్ జనరల్. సో వీళ్ళు కష్టాలు ఎక్కువ కాదు, వీళ్ళు కష్టపడి పని చేస్తారు. దెర్ ఇస్ అ వే ఆఫ్ సేయింగ్ థింగ్స్. వీళ్ళు కష్టపడి పని చేస్తారు. దే వెరీ హార్డ్ వర్కింగ్ పీపుల్. దే డోంట్ డూ థింగ్స్ ఈజీ వే. వీళ్ళు ఏదైనా సిస్టమేటిక్గా చేస్తారు, షార్ట్ కట్స్ లేకుండా చేస్తారు. దాన్ని వీళ్ళు కష్టపడి పని చేయడం అని అంటామా, లేకపోతే కష్టాలు అనుభవిస్తూ చేయడం అంటామా అనేది మన మానసిక ధోరణి బట్టి ఉంటుంది. ఓకే, అది నా స్టైల్ ఆఫ్ థింకింగ్ అబౌట్ ఇట్. అండ్ సెకండ్ ఇస్ 8 పుట్టిన వాళ్ళు కానీ 4 పుట్టిన వాళ్ళు కానీ వెరీ వెరీ ఫోకస్ డ్రివెన్. వీళ్ళకి ఫోకస్ అండ్ గోల్ కనుక లైఫ్లో ఉంటే వీళ్ళకి డౌన్ఫాల్ అనేది ఉండదు. వీళ్ళు ఎప్పుడైతే ఫోకస్ నుంచి డీవియేట్ అయిపోతారో వీళ్ళ లైఫ్ ఆ రోజే కూర్చుండిపోతుంది. సింపుల్ యాజ్ ఇట్ ఇస్. బాటమ్ రూల్ అనమాట ఈ 2 నంబర్స్కి. వీళ్ళకి ఫోకస్ లేకపోయినా, డిసిప్లిన్ లేకపోయినా, భయం లేకపోయినా, భక్తి లేకపోయినా, లేదు వీళ్ళకి మర్యాద లేకపోయినా, ముఖ్యంగా 8 నంబర్ పుట్టిన వాళ్ళు, సింగిల్ డిజిట్ 8, లైక్ December 8th, November 8th, June 8th, January 8th, వీళ్ళకి అది ఉండాలి 8 నంబర్. ఇంకా ఫాస్ట్గా
మోర్ అంటే 8వ తారీఖు 17వ తారీఖు తర్వాత 26వ తారీఖు కూడా 8 కిందకే వస్తారు. బట్ వాళ్ళు ఇంకో వైబ్రేషన్స్ తీసుకుని వస్తారు. వాళ్ళు రవికేతుల బ్యాలెన్స్ తర్వాత చంద్ర శుక్రుల బ్యాలెన్స్లు తీసుకుని వస్తూ ఉంటారు. వీళ్ళు కేవలం శనీశ్వరుడు బ్యాలెన్స్ తీసుకుని వస్తారు. సింగిల్ డిజిట్ 8 కాబట్టి. సో వీళ్ళు ఏంటంటే ఫోకస్ అండ్ డిసిప్లిన్ పెట్టుకుంటూ ఉంటే వీళ్ళు ఏ మాత్రం భయపడక్కర్లేదు. ఓకే, మరి ఫోకస్ అండ్ డిసిప్లిన్ మన బ్యాలెన్సింగ్ ఎప్పుడు తప్పకుండా ఉండాలంటే రెమెడీ ఏమన్నా ఉంటుందా? ఫోకస్ అండ్ డిసిప్లిన్ బ్యాలెన్స్ తప్పకుండా ఉండాలి అంటే ముందు మన మానసిక పరిస్థితే కదా. మెంటల్గా మనకు ఉండాలి ఆ ఆబ్జెక్టివ్, ఆ గోల్ అనేది మనకి లిస్ట్ అయి ఉండాలి. మనం ఇది చేయాలి, ఇది సాధించాలి అనేది మనకు ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్గా ఫోకస్ అండ్ డిసిప్లిన్ అనేది వస్తుంది. సపోర్టింగ్ అంటే మనం బ్యాలెన్స్ చేసుకుంటూ కూడా ఇన్ జనరల్ ఏం చెప్తాము అంటే నంబర్ 8కి కానీ నంబర్ 4కి కానీ సీ యువర్ 5 years ahead అని చెప్తాం. ఓకే, ఇక్కడ నుంచి 5 సంవత్సరాలు ఏం చేయబోతున్నావో ఇప్పటికిప్పుడు 10 minutesలో ఓకే వీళ్ళు ఇది కనుక రాయగలిగితే దర్ లైఫ్ ఇస్ పర్ఫెక్ట్. అంటే ప్లానింగ్ ఓన్లీ, అంతే, లాంగ్ టర్మ్ ప్లానింగ్ అంతే అంతే. ఓకే, వీళ్ళు ఇది చేస్తారా, వీళ్ళకి ఫండ్స్ ఉన్నాయా, వీళ్ళకి ఫండ్స్ లేవా ఇవి చేయడానికి, లేదా చదువుకునే స్టూడెంట్స్ ఉన్నారు, వీళ్ళు ఆ మార్కులు నిజంగా వస్తాయా, అప్పటికి నామ్స్ ఏం మారుతాయి, ఇవన్నీ వీళ్ళు ఆలోచించకూడదు. ఓకే, వీళ్ళు సాధించబోయేది ఏంటి, సాధించాలనుకుంటుంది ఏంటి, 5 years లిస్ట్ చేయాలి. ఓకే, నంబర్ 4 అండ్ నంబర్ 8 సింపుల్ అండి. ఓకే, వీళ్ళకి ఈ గోల్ ఉందా, 4 and 8 విల్ రాక్. ఓకే, అంతే. అలా అనుకుంటే బెస్ట్ నెంబర్స్ అనుకుంటున్నా నేను. మరి అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్. జెమ్ అనాలి నిన్ను నేను జెమ్ అనాలి ఇప్పుడు. అంత బాగా అర్థం చేసుకున్నందుకు బెస్ట్ నంబర్స్ అండి. బెస్ట్ నెంబర్ నా ఫేవరెటే 4. నాకు చాలా ఇష్టమైన కష్టపడతాము, మన ప్లానింగ్ పర్ఫెక్ట్ గా ఉంది, అది 100% అయిపోతుంది అంటే దానికంటే బెస్ట్ నెంబర్స్ ఏముంటాయి? బెస్ట్ నెంబర్స్ ఏముంటాయి చెప్పండి. అది 4 and 8 మిమ్మల్ని తీసుకెళ్తాయి. అవి విజనరీ నంబర్స్. అవి మీరు చూడండి, పెద్ద పెద్ద వాళ్ళు పాలిటిక్స్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, బిజినెస్ మ్యాగ్నెట్స్ కానివ్వండి, ఎవరైనా సరే దేర్ ఆల్ డ్రివెన్ బై 4 and 8. అండ్ ఇండివిజువాలిటీ కూడా చూపిస్తుంది కదా, అలా వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ ధైర్యం ఉంటుంది అమ్మా, ఇండివిజువాలిటీ ఉంటుంది, ధైర్యం ఉంటుంది నువ్వు చెప్పినట్టు. సో ఇవన్నీ ఉంటూ ఉంటాయి. థాట్ ప్రాసెస్ ఉంటుంది, అలైన్మెంట్ ఉంటుంది, వీళ్ళకి ఒక విజనరీ లీడర్స్ అంటారు. ఓకే, సో అట్లాంటివి ఉంటుంది. సూపర్ నెంబర్స్ అయితే. కష్టాన్ని తగ్గ ప్రతిఫలం వస్తుంది, వాళ్ళు ప్లానింగ్ తో వెళ్ళాలి, అంతకంటే ఇంక రెమెడీ కూడా ఏం లేదు. జనరల్ గా భయపడే వాళ్ళు ఏంటంటే ఇవన్నీ చేయకుండా బద్ధకమే పద్ధతిగా బతుకుతూ, అలాంటి వాళ్ళకి 4 and 8 ఆటోమేటిక్ గా భయం పుట్టిస్తాయి. అవి కుర్చీ కింద కుంపటి అవుతాయి అప్పుడు. ఓకే, మనకి అవి లేకపోతే ఆటోమేటిక్ గా భయం వస్తుంది కదండి. మంచి లైఫ్ అంతే, కష్టపడాలి, ప్లానింగ్ ఉండాలి, అంతే వాళ్ళకు ఉన్నట్టు. నిజంగా మంచి నెంబర్స్ కూడా 8 and 4. చాలా మందికి నెంబర్స్ నెగిటివ్ ఏమో అనుకున్న వాళ్ళకి ఈ వీడియో చూస్తే అదే నా నెంబర్ సూపర్ అబ్బా అనిపిస్తూ ఉంటుంది. చాలా 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 నాకే అర్థమైపోయింది, అంటే వెంటనే వాళ్ళందరికీ వెంటనే అర్థమైంది. అయ్యో. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ, నమస్తే.